పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ శ్రేణులు బైఠాయించాయి. హరికృష్ణ అనే యువకుడిని అక్రమంగా అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేశారంటూ ఆందోళనకు దిగారు. తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నేత ఎల్లయ్య కొడుకు హరికృష్ణగా తెలుస్తోంది. అయితే హరికృష్ణపై కేసు నమోదు చేసేందుకై తీసుకొచ్చామంటున్నారు పోలీసులు. కేసు వివరాలు తెలపాలంటూ వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించాయి. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ శ్రేణులు బైఠాయించాయి. హరికృష్ణ అనే యువకుడిని అక్రమంగా అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారంటూ ఆందోళనకు దిగారు. తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నేత ఎల్లయ్య కొడుకు హరికృష్ణగా తెలుస్తోంది. అయితే హరికృష్ణపై కేసు నమోదు చేసేందుకే తీసుకొచ్చామంటున్నారు పోలీసులు. కేసు వివరాలు తెలపాలంటూ వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేస్తుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా దాచేపల్లి మండలం తెంగడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల హరికృష్ణ అనే యువకుడిని దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులో తీసుకున్నారు, పోలీస్ స్టేషన్ తరలించారు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో ఆ తెంగడ గ్రామానికి చెందినటువంటి వైసీపీ కార్యకర్తలు గానీ వైసీపీ నాయకులు గానీ దాచేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్నారు. హరికృష్ణను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ కూడా పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అంతేకాకుండా స్టేషన్ లోపలికి చొచ్చుకొని రావడం జరిగింది. మరోవైపు వారిని పోలీసులు బయటికి పంపిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ ఉప్పుదోల హరికృష్ణ వల్ల తండ్రి ఎల్లయ్య తెంగడ గ్రామానికి చెందినటువంటి వైసీపీ నాయకుడు. అంతేకాకుండా గతంలో ఈ హరికృష్ణ పైన కేసులు ఉన్నాయి, అందుకే అరెస్ట్ చేశామని చెప్పేసి దాచేపల్లి పోలీసులు చెప్తారు. అయితే ఏం కేసులు ఉన్నాయి, ఎలాంటి కేసులు ఉన్నాయి, కావాలని అక్రమ కేసులు బనాయించి వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా ఆ గ్రామానికి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా స్టేషన్ దగ్గర చేరుకొని ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రస్తుతము పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు. హరికృష్ణపై ఉన్న కేసులు ఏంటో చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ పోలీసులకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం మనం చూస్తే కూడా స్టేషన్ ముందు బైఠాయించారు. ప్రస్తుతం అయితే ఆ గ్రామానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా సముదాయించి బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఏం కేసులు ఉన్నాయి, ఎలాంటి కేసులు ఉన్నాయి చెప్పాలంటే వాళ్ళు మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆందోళనకరంగా ఉంది దాచేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి. మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది? ప్రస్తుతం అయితే హరికృష్ణ అనే యువకుని ఒక్కరిని అరెస్ట్ చేశారు. మిగతా ఎవరైతే ఉన్నారో ఆ గ్రామానికి చెందినటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ చెందిన వాళ్ళందరూ కూడా అక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా హరికృష్ణ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అక్కడ రావడం, ఆ పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయనపై ఏ కేసులు ఉన్నాయి ఏంటి అనేది మాత్రం పోలీసులు అయితే ఇప్పటి వరకు అయితే బయటకి చెప్పట్లేదు. రైట్. థ్యాంక్ యూ నరసింహారావు.